తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్థితిగతులను సమీక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల నేతలకు గట్టిగా క్లాస్ స్పీకర్ ఆయన. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ పార్లమెంటు సభ్యులకు అల్పాహార విందించారు ప్రధాని మోడీ. దీనికి 15 మంది దాకా ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్లతో సుమారు అరగంట పాటు మాట్లాడారు ప్రధాని. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని అన్నారు. ఇక రాష్ట్రంలో పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని అన్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి విమర్శలకు బీజేపీ కూడా ధీటుగా సమాధానమివ్వాలని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదన్నారు ప్రధాని. మంచి టీంని పెట్టుకుని సమర్థంగా ఎదుర్కోవడానికి సమస్య ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రధాని. జాతీయ పరిణామాలపై కూడా తెలుగు ఎంపీలు యాక్టివ్గా ఉండాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్థితిగతులను సమీక్షించారు ప్రధాని. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల నేతలకు కూడా గట్టిగా క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ అలాగే అండమాన్ రాష్ట్రాల బీజేపీ పార్లమెంటు సభ్యులకు అల్పాహారం విందించారు ప్రధాని. ఈ నేపథ్యంలో ఆయన వారితో మాట్లాడడం జరిగింది. ఈ మీటింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలతో అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానిస్తున్నారు ప్రధాని మోడీ. అదే సందర్భంగా మొన్న గుజరాత్, అదేవిధంగా మహారాష్ట్ర ఎంపీలతో కూడా ఈ రకంగా సమావేశమయ్యారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ చెందినటువంటి ఎంపీలతో సమావేశాలు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రధాని చెప్పినది ఏంటంటే సామాజిక మాధ్యమాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ యొక్క పనితీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. అదేవిధంగా చేస్తున్నటువంటి మంచి పనులను గతంలో లాగా ఏదో ఎంపీలు జైజీ కొట్టించుకోవడం ఇలా కాకుండా చేస్తున్నటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయన్న అంశాన్ని చాలా జవాబుదారీతనంతో ప్రజలకు తెలియజేయాలి. ఆ తెలియజేసే క్రమంలో భాగంగా సామాజిక మాధ్యమాల్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలి, చాలా సమర్థవంతంగా వాడుకోవాలన్న అంశాన్ని ఎంపీలకు సూచించడం జరిగింది. అదేవిధంగా సమన్వయంతో సమిష్టిగా ఆ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ, ఇతరత్ర ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో కానీ సామాజిక మాధ్యమం, అదేవిధంగా పార్టీని కూడా బలోపేతం చేసే విషయంలో కూడా అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. అదేవిధంగా కేవలం 15-20 నిమిషాల పాటు మాత్రమే ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అన్ని అంశాలను అందరి దృష్టికి తీసుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరును ప్రశంసించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా పార్టీకి సమన్వయంతో పనిచేయాలి. కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమి నేతలంతా కూడా సమన్వయంతో పనిచేసే విధంగా కొంత మేరకు బీజేపీ నేతలు కూడా చొరవ తీసుకోవాలనే అంశాన్ని సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో కానీ, విమర్శలను ప్రతి విమర్శలు చేసి ఆ మేరకు తిప్పికొట్టడంలో కానీ సామాజిక మాధ్యమాలని వేదికగా చేసుకొని వీటిని స్పందించాలి. కేవలం తమ యొక్క సొంత పర్సనాలిటీని లేకపోతే ప్రాముఖ్యతను ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, అదేవిధంగా ఇటీవల పుతిన్ విదేశీ పర్యటన సందర్భంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా దేశానికి పనికి రాబోతున్నాయో, దేశానికి ప్రయోజనం కలిగించబోతున్నాయో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆ తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఎంపీలు కీలక పాత్ర పోషించాలన్న అంశాన్ని సూచించడం జరిగింది. ప్రభుత్వ పనితీరును, అదేవిధంగా ప్రభుత్వ పథకాలను, జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్తాం, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసి ఇవన్నీ కూడా సమన్వయంతో ఎంపీలంతా కూడా పని చేసుకోవాలనే అంశాన్ని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. ప్రధానంగా ప్రధాని ఈ సమావేశంలో 2 అంశాలపై కీలకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒకటి, ఏపీ బీజేపీ ఎంపీలతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండాలి, మాజీ సీఎం జగన్ పార్టీ తరపు నుంచి వస్తున్నటువంటి ఆరోపణలను వెంటనే ఖండించాలి, చాలా యాక్టివ్ గా ఉండాలని ఒక అంశం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఎంపీల పనితీరుకు సంబంధించి ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మంచి టీం ని పెట్టుకుని ఇందుకు మీరు ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించలేకపోతున్నారు అని కొంచెం గట్టిగానే ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? రకరకాలుగా సందర్భంగా అంటే అనేకమైనటువంటి అంశాలు పూర్తిగా సమాచారం ఎంపీలు దానికి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చెప్తుంటారు. కానీ సమాచారం సారాంశం ఏంటంటే సామాజిక మాధ్యమాల్ని సమర్థవంతంగా వాడుకోవాలి, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలి, ప్రజలకు జవాబుదారీతనంతో సమాధానాలు ఇవ్వాలి, చేస్తున్న అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతిపక్ష అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలను విమర్శించే విషయంలో ఏమాత్రం కూడా వెనుక తగ్గకుండా ఆ మేరకు సమన్వయంతో పనిచేయాలి, పార్టీని బలోపేతం చేయాలి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ అంశాలను మాత్రమే ప్రధాని సూచించడం జరిగింది. అదేవిధంగా
ప్రతిపక్ష పాత్రను నిర్వహించే విషయంలో ఇంకా కావాల్సినటువంటి ఇతర వనరులు కూడా సమకూర్చుకునే విషయంలో ఎక్కడ కూడా వెనుకంజ వేయడానికి వీల్లేదు. కాబట్టి ఇదంతా కూడా సమన్వయంతో చేస్తేనే ప్రభుత్వ అధికారం ఉన్న పార్టీని విమర్శించేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ నేతృత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల పథకాలను అదేవిధంగా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మన యొక్క పార్టీ యొక్క స్ట్రెంత్ కూడా పెంచుకోవడానికి ఆస్కారం ఉందన్న అంశాన్ని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. అంతగా తెలుస్తుంది. పూర్తిగా ఎవరి బాణీలు వాళ్ళకుంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి, కానీ స్థూలంగా మాత్రం ఈ రకంగా ఉంది. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వాడుకోవాలి, ప్రతిపక్ష పాత్రను చాలా సమర్థవంతంగా నిర్వర్తించాలి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఎంపీలంతా కూడా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా పార్టీని కూడా బలోపేతం చేయాలి. ఎవరి కార్యక్రమం ఉన్నట్టుగా విజుడిగా ఉన్నట్లయితే లాభం లేదు. ఇదంతా కూడా ఒక టీం వర్క్ గా చేయాల్సినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.